ప్రచారంలో చంద్రబాబు పాల్గొన్నారు. లైవ్ లో చూద్దాం. అరాచక శక్తి నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇతను ఒక అరాచక శక్తి. ఈ రోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ ప్రభుత్వం పట్ల మీరందరూ సంతోషంగా ఉన్నారా లేదా? పనులు చేశామా లేదా? ఈ ప్రభుత్వం పట్ల సంతోషంగా ఉన్నామనే వాళ్ళు చేతుల పైకెత్తండి. మీ సంతోషమే నా ఆశయం. నేను ఎంతైనా కష్టపడతా, ఇంకా సంపద సృష్టిస్తా, ఆదాయం పెంచుతా, పెంచిన ఆదాయం మళ్ళీ మీకే ఇస్తా. దీంట్లో అనుమానమే లేదు. ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించండి. విభజన జరిగిన తీరు చాలా దుర్మార్గం. 60 సంవత్సరాల కష్టం హైదరాబాద్లో వదిలిపెట్టి వచ్చాం. ఎవరు చేశారు హైదరాబాద్ అభివృద్ధి అంటే? దానికి కూడా నేనే కారణమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీకోసరం చేశాను, మీరు కష్టపడ్డారు. మొత్తం ఆస్తులన్నీ వదులుకొని, ఆదాయాన్ని వదులుకొని కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చాం. నేను ఒకటి ఆలోచించాను, నేను కష్టపడితే మీకు కొంతవరకు వెసులుబాటు వస్తుంది. చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా నా పాదయాత్రలో చెప్పాను, ముసలి వాళ్ళందరికీ 200 రూపాయలు పింఛను 2000 రూపాయలు చేస్తానన్నాను. కానీ 200 రూపాయలు 2000 చేసి 10 రెట్లు భరోసా కల్పించిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. మీ పిల్లలు కూడా చూసుకోలేకపోయారు. అనేక కారణాల వల్ల ఒక పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి మాట నిలబెట్టుకున్న వ్యక్తి నేనేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా. మా డాక్రా సంఘాలు ఉన్నారు. నాకు చాలా మా పెద్దమ్మ నమస్కారం బాగా హుషారుగా డ్యాన్స్ చేస్తూ ఉంది. ఎంత ఉత్సాహం అంటే అంత ఉత్సాహం. ప్రతి ఒక్కరూ డ్యాన్స్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆనందం ఎక్కువైపోయింది. ఈ ఆనందం ఎన్నికల వరకు ఉండాలి. ఈరోజు టీఆర్ఎస్కి బి టీమ్గా మన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తయారయ్యారు. ఆయనకు భయం. ఢిల్లీలో నరేంద్ర మోడీని చూస్తే వణుకు, టీఆర్ఎస్ని చూస్తే భయం. మళ్ళీ ఇక్కడికి వచ్చి మన దగ్గరకు వచ్చి పెత్తనం చేస్తూ ఇక్కడ ఉండకుండా హైదరాబాద్లో ఉండి అన్ని కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ రమేష్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఎమ్మెల్యేగా. వాళ్ళ తండ్రి గారి పీరియడ్ నుంచి చూశాను నేను. ఒక రాజకీయ కుటుంబం. ఈసారి మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా, రేపు జరిగే ఎన్నికల్లో రమేష్ కుమార్ రెడ్డి గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి పెద్ద ఎత్తున గెలిపించాలి. ఇంకో పక్కన ఈరోజు మీ దగ్గర చూసి సత్యప్రభ గారు పార్లమెంట్ సీట్ ఇచ్చాం. వారి కుటుంబం నేను చెప్పక్కర్లేదు మీ అందరికీ. ఆదికేశవ నాయుడు గారు టీటీడీ బోర్డు చైర్మన్గా, రాజంపేట ఎంపీగా మీకు ఎనలేని సేవలు అందించిన కుటుంబం. అందుకనే వారిని కోరాను. వారు చిత్తూరులో ఆనందంగా ఉన్నారు. అయినా కూడా నేను కోరింది, రాజంపేట ఎంపీగా ఉండి ఒక సామాజిక న్యాయానికి న్యాయం చేయమని వారిని కోరితే వారు ముందుకొచ్చారు. కాబట్టి వారిని కూడా గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయాలి. ఇంకో పక్కన ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇక్కడ పాలకొండరాయుడు గారు కూడా ఉన్నారు. ఆయన కుమారుడు ప్రసాద్ కూడా ఉన్నాడు. ఇప్పుడే పాలకొండరాయుడు గారు 2-3 విషయాలు చెప్పారు. తప్పకుండా సమాచారం ఇస్తే ఎవరైనా తప్పు చేస్తే
తాట తీస్తాను తప్ప ఎవరిని వదిలిపెట్టనని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు ప్రసాద్ను కూడా రేపు సముచితమైన గౌరవం ఇస్తాం. ఒక ఎమ్మెల్సీగా చేసి ఆయన్ని కూడా కాపాడుకుంటాం. ఇక్కడ కడపలో ఇప్పటికీ ఎమ్మెల్యేగా మైనారిటీ అభ్యర్థిని పెట్టాం. ఎక్కువ ముస్లింలు ఉండేది కడపలో ఉన్నారు, రాయచోట్ల ఉన్నారు, రాయలసీమలో ఉన్నారు. ఈ రాయచోట్ల ఉండే వారికి తప్పకుండా ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి మీకు కూడా సముచితమైన గౌరవాన్ని ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మనం చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఎవరు చేయలా. మా ఆడబిడ్డలకు పసుపు కుంకుమ ఇచ్చా, 20,000 రూపాయలు ఇచ్చాను తల్లి మీ అందరికీ. మీ అన్న తమ్ముళ్ళు ఇవ్వలేదు కానీ ఒక అన్నగా 2 విడతలు పసుపు కుంకుమ మీకు ఇచ్చాను మీ సౌభాగ్యం కోసం. భవిష్యత్తులో హామీ ఇస్తున్నా. నాకు భగవంతుడు ఇస్తా ఉంటే మా ఆడబిడ్డలకి పసుపు కుంకుమ కింద కానుకలు ఇస్తానే ఉంటానని మరొక్కసారి ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. రైతు రుణమాఫీ చేశాం. ఏప్రిల్ నెలలో మీ అకౌంట్లోకి డబ్బులు వస్తుంది. 4-5 విడతలు పూర్తి చేస్తాం. అన్నదాత సుఖీభావ పెట్టాం. మళ్ళీ చెప్తున్నాను, ఆ డబ్బులు కూడా మొదటి విడత ఎన్నికల కంటే ముందు మీ అకౌంట్కి వస్తుంది. అదే మరిగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారికి కూడా న్యాయం చేస్తున్నాం. వారికి కూడా పెట్టుబడి ఇస్తానని చెప్పి మీకు హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే చంద్రన్న బీమా ఇచ్చాం. 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశాను. పెళ్లి కానుక ఇచ్చాను. ఆహార భద్రత కింద 5 కేజీల బియ్యం ఇచ్చాం. పండుగల్లో కానుక ఇచ్చాం. సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ కానీ ఇవన్నీ ఇచ్చాం. ఇది కాకుండా మైనారిటీ పిల్లలు చదువుకోవాలంటే మీకు 15 లక్షల రూపాయలు విదేశ విద్యకు కూడా డబ్బులు ఇస్తున్నానని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు చూడండి, పెద్ద ఎత్తున 5 సంవత్సరాల్లో 5,000 కోట్లు ఖర్చు పెట్టాం. 1,25,000 మందికి మైనారిటీ పిల్లలకి స్కాలర్షిప్లు ఇస్తున్నాం. ప్రార్థనా స్థలాలు కానీ, షాదీ ఖానాలు కానీ, మసీదులు కానీ మోడర్నైజేషన్కి వీటన్నిటికి ఇచ్చాం. ఇమాములకు 5,000, మౌజములకు 3,000 ఇచ్చాం. 31,000 మందికి ఇస్తున్నాం. ఇంకా పెంచుతానని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. మిమ్మల్ని గౌరవిస్తా. కడపలో 13 కోట్ల రూపాయలతో ఒక హాజ్ హౌస్ కట్టాం. కర్నూలులో 8 కోట్ల రూపాయలతో కట్టాం. అదే అమరావతిలో, విజయవాడలో 80 కోట్లతో కట్టాం. ఇంకా ఒక పక్క ఇక్కడనే చూస్తే మీరందరూ 4 ఎకరాల భూమి రాయి చోట్ల ప్రభుత్వ జూనియర్ కాలేజ్ స్థలాన్ని మీ వక్ఫ్ బోర్డుకి బదలాయిస్తూ ఆర్డర్ కూడా ఇచ్చానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి ఆర్థిక సహాయం కూడా చేస్తాను. ఒక మంచి వక్ఫ్ బోర్డు ప్రాపర్టీగా తయారు చేద్దాం. మీకు ఏం కావాలన్నా చేయడానికి మైనారిటీని సిద్ధంగా ఉన్నా. రాష్ట్రంలోనే రాయచోటి ఒక ఆదర్శం కావాలి. మీరు రాష్ట్రం అంతా తిరగాలి. తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ కోటేస్తే నరేంద్ర మోడీ ఖాతాలోకి పోతుంది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే మైనారిటీకి రక్షణ లేదు. అభద్రతాభావంతో ఉట్టడికి పోతారు. జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకో పక్కన జెరూసలం పోవడానికి కూడా 40,000 రూపాయలు వారికి కూడా సహాయం చేశాం. ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం. ఇంకో పక్కన మీరు చూస్తే 1-2 కాదు, అనేక కార్యక్రమాలు ఇచ్చి ఉర్దూ అభివృద్ధికి కూడా మీ అందరినీ ఏ విధంగా చేయాలనో చేసే పరిస్థితికి వచ్చాం. అందుకే ఎప్పుడైనా సరే అందరి నీళ్ళు కావాలని అడిగాడా? అదే మరి నాయకుడు కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి
ఆయన కూడా అడగల. వీళ్ళకు నీళ్లు వస్తే వీళ్ళకు పరపతి పోతుంది, నా పేరే గుర్తుపెట్టుకుంటారు మీరు, అందుకే వీళ్ళకు భయం, అందుకే నీళ్లు రాకుండా అడ్డంకులు చేశారు. నేను ఒకే మాట చెప్పాను జగన్మోహన్ రెడ్డికి, పులివెందులకు నీళ్లు ఇవ్వడం మీకు ఇష్టం లేదు, కానీ కుప్పానికంటే ముందే పులివెందులకు నీళ్లు ఇస్తానని చెప్పి పులివెందులకు నీళ్లు ఇచ్చాను. మీరేం చేశారు? చిల్లర రాజకీయాలు చేశారు. పోలవరం ప్రాజెక్టు కడతా ఉంటే కోర్టుకు వెళ్లారు. రైట్ మెయిన్ కెనాల్లో ఎక్కడికక్కడ గండి పెట్టారు. ఇంకో పక్క ప్రాజెక్టు పూర్తి కాకుండా అడ్డం పడ్డారు, రాజధానికి అడ్డం పడ్డారు. ఇంకో పక్క ఈ మనిషిని చూస్తే చాలా, రాష్ట్రానికి ఏ సమస్య లేదు తమ్ముళ్ళు, ఈ రాష్ట్రాన్ని బట్టి పీడిస్తున్న ఒకే ఒక సమస్య ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్మాదం తప్ప ఇంకోటి కానీ కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే చూశారు కోడి కత్తి, ఏమైనా ఉందా తమ్ముళ్ళ దాంట్లో? కోడి కత్తి ఎంత? ఇంత. దానికి ఎంక్వైరీ ఎంత? ఇంత. ఎవరేశారు? నరేంద్ర మోడీ కాపలాదారుడు. ఎవరికి కాపలా? దొంగలకు కాపలా. ఆయన పెద్ద నీతిమంతుడు, దేశాన్ని కాపాడుతాడు. ఆయన కాపాడే దొంగల్ని, నేరస్తుల్ని నిన్న చూశారు. ఎంత దుర్మార్గం అంటే, తెలుగుదేశం పార్టీ సేవామిత్ర యాప్ మన డేటా తెలంగాణలో దొంగిలించి వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఇస్తారు. ఏమని అడిగితే ప్రభుత్వ డేటా చోరీ అయింది, మేమేదో దీన్ని కాపాడుతున్నామని చెప్పి నాటకాలు ఆడతారు. మీరు నిన్న ఒక విషయం చూశారు, ఎంత దుర్మార్గం అంటే వీళ్ళ ఇంట్లో వివేకానంద రెడ్డి గారి హత్య. అందరికి అర్థమైందా తమ్ముళ్ళు? వివేకానంద రెడ్డి గారి హత్య అర్థమైన వాళ్ళు చేలిపైకి ఎత్తండి. అందరికీ అర్థమైంది. మీరు చూసారా ఉదయం? ఏంటి గుండెపోటు, ఏడే ఉంది ఒక అసాక్షి పేపరే, పనికిరాని పేపరు, పనికిరాని టీవీ. వీళ్ళని చీకొట్టినా కూడా బుద్ధి రాదు. ఆ రోజు మీరు చూస్తే 9:30 గంటలకు తర్వాత కూడా వైఎస్ఆర్ కుటుంబంలో విషాదం, వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణం. ఏం తమ్ముళ్ళు, ఎంత దారుణం! ఇప్పుడు వస్తాడు ఒక ఎంపీ అభ్యర్థికి రాడు కానీ అక్కడ తిరుగుతున్నాడు కడపలో. ఆయనే ఉండి మొత్తం ఇంట్లో అన్ని కూడా సర్దేశాడు. డెడ్ బాడీని తీసుకొచ్చి బెడ్రూమ్లో, బాత్రూమ్ నుంచి బెడ్రూమ్లో తీసుకొచ్చి పెట్టారు. రక్తాన్ని కడిగారు, బెడ్షీట్ మార్చారు. ఇంకో పక్కన ఫ్రీజర్ కూడా తెప్పించేశారు. అంటే అందులో పెట్టేసి, ఈడ మామ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి మామ, ఆయనకు ఒక హాస్పిటల్ ఉంది. ఆయన డాక్టర్లు తీసుకొచ్చి శవానికి కట్టుకట్టే పరిస్థితి వచ్చారంటే, స్టిచెస్ చేశారంటే ఎంత దుర్మార్గం ఒక్కసారి ఆలోచించండి మీరంతా. వీళ్ళకు మానవత్వం ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాబాయి చనిపోతే బాధ ఏదని మిమ్మల్ని అడుగుతున్నా. చంపేసి నాటకాలు ఆడతారా మీరు? వీళ్ళు బయట ప్రపంచానికి తెలియకుండా గుండెపోటని చెప్పి అంత్యక్రియలు చేయాలనుకున్నారు. అది పోస్ట్ మార్టం చేస్తే ఎవరికైనా మీరు చూసుంటారు, తల పగిలింది, మెదడు బయట వచ్చింది, దారుణమైన ఆయుధాలు వాడారు. అలాంటి చూడంగానే అర్థమవుతుంది దాన్ని సహజ మరణం కింద చిత్రీకరించే పరిస్థితికి వచ్చారు, గుండెపోటు కింద. ఆ తర్వాత చూశారు డ్రామా, నేను చంపేశానంట, నేనే వాళ్ళ ఇంట్లో పోయి మొత్తం కడిగేశా. ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఎందుకు? వీళ్ళ కాపలాదారుడు ఢిల్లీలో ఉన్నాడు, వీళ్ళ ప్రొటెక్ట్ చేస్తాడు నరేంద్ర మోడీ, దానికి అది వేయాల. అక్కడి నుంచి డ్రామాలన్నీ స్టార్ట్ చేశారు. సాయంత్రానికి కూతురు ఒక లెటర్ ఇస్తుంది. ఏమని? డ్రైవరే వచ్చి ఇవన్నీ చేస్తా ఉంటే సాక్షాత్తు వివేకానంద రెడ్డి గారు ఆ లెటర్ రాశారని.
ముందు రోజు నేను రమ్మన్నాను తొందరలో, దానిపైన కోప్పడ్డాడు, నన్ను చంపబోతున్నాడు. ఆ సమయంలో ఈ లెటర్ రాశానని లెటర్ రాశాడంటే ఉదయం ఇవ్వాల సాయంత్రం ఇస్తారు అంటే ఏంటి వీళ్ళ ఉద్దేశం? అన్నిటికీ తప్పుడు సాక్ష్యాలు తప్పు దూర పట్టించాలి. నిన్న అమ్మాయిని చూశారు, ఎస్పీకి చెప్తుంది, ఢిల్లీ పోయి హోమ్ మినిస్టర్ చెప్తుంది, ఇంకో పక్క ఎలక్షన్ కమిషన్కి తెలంగాణ గవర్నమెంట్ కూడా చెప్తుంది. తండ్రి వార్త, మరణ వార్త మీరు రాజకీయం చేసి మా మీద నెపం పెట్టాలంటే ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమిళలో ఇలాంటి వ్యక్తుల వల్ల మనకు రక్షణ ఉంటుందా? ఇక్కడ ఏమమ్మా ఎప్పుడన్నా ఇంత ఘోరాలు చూశారా? ఇంత తప్పుడు విధానాలు చూశారా? ఇలాంటి వాళ్ళకు ఓటేస్తారా మీరు? ఇంకొక పక్క తెలంగాణలో ఉండే టీఆర్ఎస్తో పొత్తు, ఫెడరల్ ఫ్రంట్ ఆయనకు ఊడిగం చేస్తాడు. బాంచేన్ నీ కాళ్ళు మోకుతానని ఈయన ఆయన చేతుల్లో పోయాడు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈయన కేసులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, కేంద్రంలో ఉన్నాయి. మనవల్ని, మనం ఇచ్చిన ఓట్లని తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చాడు. ఇది దుర్మార్గమైన కార్యక్రమం, బాధాకరం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, కట్టుబట్టలతో వచ్చాం. కేసీఆర్ మనల్ని అవమానించాడు. జ్ఞాపకం ఉందా మీ అందరికీ కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు? ఆంధ్ర వాళ్ళు రాక్షసులు అన్నాడా లేదా? అన్నాడా లేదా? దొంగలు అన్నాడా లేదా? ఆంధ్ర బిర్యానీ, పేడ బిర్యానీ అన్నాడా లేదా? ఉలవచారు మా దగ్గర పశువులు తింటాయంటాడు. ఎంత దుర్మార్గం! ఎవరు డెవలప్ చేశారు హైదరాబాద్? నేనే చేశా. బంగారు గుడ్డు పెట్టే బాతని నీకు అప్పచెప్తే మా మీద కక్ష కడతావా నువ్వు? ఎవరిచ్చారు నీకు ఈ అధికారం? అవసరమైతే మర్యాద చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, మీ అందరిని అడుగుతున్నా, మీరు అండగా ఉండండి. అటో ఇటో తేల్చుకుంటాను తప్ప వదిలిపెట్టే సమస్య లేదని మరొకసారి తెలియజేస్తున్నా. ముగ్గురు దుర్మార్గులు మన మీద దాడి చేస్తున్నారు. నరేంద్ర మోడీ, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఒకటే మార్గం, ఇది తెలుగుదేశం పార్టీ ఎన్నిక కాదు. తెలంగాణ నిన్న మొన్న చూశారు, 16 సీట్లు కేసీఆర్ గెలుస్తాడు. ఇంకొక పక్కన అసదుద్దీన్ మోడీ ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే అసదుద్దీన్ కాదు, అసదుద్దీన్ మోడీ అని పెట్టుకుంటే సరిపోతుంది. వీళ్ళంతా ఆయనకు సంబంధం పెట్టుకున్నారు, ఆయన కాపాడుతున్నారు. ఎవరైనా ఆయన మీద పోరాడితే మన మీద దెబ్బతీయాలని చూస్తున్నారు. నేను అడుగుతున్నా, తెలంగాణ నాయకులు మీరు అక్కడ ఉండండి, మమ్మల్ని వదిలిపెట్టండి, మా అభివృద్ధి మేము చేసుకుంటాం. మీకేదైనా మా మీద అభిమానం ఉంటే మా వాటా మాకు ఇవ్వండి, మేము మీ జోలికి రాం, మీరు మా జోలికి రావద్దని తెలంగాణ నాయకుల్ని హెచ్చరిస్తున్నానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరు గుర్తుపెట్టుకోవాలి తమ్ముళ్ళు, ఎందుకంటే తెలంగాణలో అన్ని పార్టీలను కొనేశాడు, అక్కడ పార్టీలు లేకుండా చేశాడు, కాంగ్రెస్ను కూడా పూర్తిగా బలహీనం చేశాడు. ఇప్పుడు మన మీద పడాలని చూస్తున్నాడు. మీరు 17 సీట్లు గెలిస్తే మేము 25 సీట్లు గెలుస్తాం. మీరేదైనా మా జోలికి వస్తే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి, తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మనకు రోషం లేదా తమ్ముళ్ళు? కోపం రాలేదమ్మా మీకు? అన్యాయం అవునా కాదా? అతనికి వత్తాసు పలికే నాయకుడిని ఏం చేయాలి? ఏం చేస్తారు? మామూలుగా ఓడించడం కాదు. 2014లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి ఎక్కడ కూడా కోలుకోని పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, దానికంటే ద్రోహం, నమ్మక ద్రోహం, జన్మభూమికి అన్యాయం, జన్మభూమికి పుట్టిన గడ్డకు ద్రోహం చేసే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆయన పార్టీ అభ్యర్థుల్ని ఒక్క ఓటు వేయకుండా మీరు ఓడగట్టగలిగితే
అదే పెద్ద గుణపాఠం. రేపు నరేంద్ర మోడీకి ఒక లెసన్ కావాలి, కేసీఆర్కి ఒక గుణపాఠం కావాలి. ఇది ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజా విజయం కావాలి. అది కావాలంటే మీరే సైనికులుగా ఎన్నికల్లో పనిచేయాలి. అందరి అభ్యర్థులు గెలిపించే బాధ్యత మీకే అప్పచెప్తున్నానని కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు ఇక్కడ రాయచోటి